పాకిస్తాన్‌కి మరో ఊహించని షాక్ తగిలింది. యుద్ధం ఆపేస్తాము అంటూ యుద్ధం అయితే గనక ఆపేయాలి. అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మధ్యవర్తిత్వంగా మేముండి ఆపేస్తామని చెప్పేసి పాకిస్తాన్ ప్రయత్నించింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఉప ప్రధాని కూడా ప్రయత్నించారు. ఈ ఈ చర్యలో భాగంగా ఆయన స్లిప్ అయి పడిపోవడంతో ఆయన భుజం కూడా విరిగిపోయింది. ఈ వేదిక మీద అయితే గనక రెడ్ కార్పెట్ ఏసి అధ్యక్షులను ఆహ్వానించే సమయంలో. అయితే ఇప్పుడు ఈ మీటింగ్ అంతా అయిన తర్వాత ఇరాన్ భారీ షాక్ ఇచ్చింది పాకిస్తాన్‌కి. ఇరాన్ ఏమంటుందంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య రాజీ కుదిర్చేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధికారికంగా తోసిపుచ్చింది. తమకు ఏమాత్రం తెలియకుండానే ఆ చర్చా వేదికలను పాక్ ఏర్పాటు చేసుకుందని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ ఏర్పాటు చేసిన దౌత్య వేదికలు అంటే ఈ దేశాలన్నింటినీ కలిపి ఏ వేదిక అయితే ఏర్పాటు చేసిందో అది వాళ్ళ సొంత నిర్ణయం అని చెప్పేసి, ఆ చర్చల్లో ఇరాన్ ఎప్పుడు భాగస్వామి కాదు, భాగస్వామి ఏమాత్రం పంచుకోలేదు, తాము అందులో పాల్గొనలేదంటూ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రకటన కూడా విడుదల చేశారు. కాగా ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఘర్షణలు నివారించేందుకు పాక్ మధ్యవర్తిత్వంగా వ్యవహరించి యుద్ధం మొత్తం మేమే ఆపేసామనే విధంగా ఆపాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేసింది. కానీ దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి సానుకూల ప్రయత్నాలు రాకపోవడంతో ఆ ప్రయత్నం అంతా కూడా నీరుగారిపోయింది. ఇక అమెరికాతో తాము ఎటువంటి ప్రత్యక్ష చర్చలు కూడా జరపలేదని ఇరాన్ వెల్లడించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా పంపిస్తున్న ప్రతిపాదనలన్నీ కూడా అర్థం లేనిగా ఉన్నాయని చెప్పేసి ఇరాన్ ఆరోపించింది. ఓవరాల్ గా చూస్తే మధ్యలో ఏమాత్రం ఇంకా వెర్రోళ్ళైంది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే మేము యుద్ధం ఆపేస్తామని వేదిక అయితే ఏర్పాటు చేశారు, అసలు మాకు తెలియకుండానే చేశారు, అది వాళ్ళ సొంత నిర్ణయం అని చెప్పేసి ఇరాన్ అయితే మొత్తం పాకిస్తాన్కి భారీ షాక్ ఇచ్చింది.